జరిగింది. ఏం జరిగినాయి, ఇప్పుడేమొచ్చినాయి, అప్పుడేమొచ్చినాయి అన్నటువంటి. ఇప్పుడు మెయిన్ ఏమైపోయిందంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ 70 ఏళ్లలో చేయనని విద్యా సంస్థలు ఇప్పుడు వచ్చినాయి కదా. ఆంధ్రాకి రోడ్లు వచ్చేసినాయి, హైవేస్ ఎన్ని కొత్తగా వస్తున్నాయి, రైల్వే స్టేషన్లు ఎన్ని మారిపోయినాయి. ఇవన్నిటి నుంచి ఇప్పుడు ప్రజలకి అసలు కాంగ్రెస్ అనే సంగతి మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చేయలేదు అదుగో, చేసినవన్నీ మనం మాట్లాడద్దు, చేయలేదు అదుగో, అది చేయలేదు ఇది చేయలేదు అనే పాయింట్ తీసుకుని వెళ్తే జాతీయ రాజకీయాలకి ఇవి ఇంగ్లీష్ ఛానల్స్ కూడా టచ్ చేస్తాయి. దాన్ని బేస్ చేసుకుని రాహుల్ గాంధీకి తెలుస్తూ ఉంటుంది. ఆవిడికి రేపు రాజ్యసభ ఏమన్నా ఇస్తారని ఏమన్నా ఆశపడుతున్నట్టుంది. జగనన్న మీద కోపం లేదని చెప్తున్నారు ఆమె ఓపెన్ గా. ముఖ్యమంత్రి అయ్యాక మారిపోయాడు జగన్ అని చెప్పి ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిస్తుంది ఇవన్నీ, లేదంటే ఆమె అంతర్గతంగా జరిగిన గొడవల్ని క్రమక్రమంగా బయట పెట్టాలనుకుంటున్నారు? ఆమె అయితే ఖచ్చితంగా ప్లాన్ తోనే వచ్చింది. ఒకటేంటంటే తనకి మరి ఏం కావాలని ఆశిస్తుందో రేపు మాపు బయట పెట్టుద్దేమో. అంటే ఆ ప్లాన్ ఆమె సొంత ప్లానా కాదా? సొంత ప్లాన్, అది పార్టీ ప్లాన్ అయితే కాదు. పార్టీని తను వాడుకుంటోంది, తనని పార్టీ వాడుకుంటుంది. ఇదేంటంటే ఉభయ కుశలోపరి, ఈవిడి వల్ల వాళ్ళకి ఉపయోగం, వాళ్ళ వల్ల ఈవిడికి ఉపయోగం. అది కాన్సెప్ట్. అంటే కాంగ్రెస్ లో చేరితేనే, కాంగ్రెస్ లో ఉండి ఇవన్నీ చెప్తేనే జగన్ భయపడతారన్నా? అదేదో ఆ పార్టీని ఎక్కడ తీసుకొచ్చి సొంతంగా లేదంటే పేరు మార్చి పెట్టుకున్నా అయిపోయేది కదా. ఇప్పుడు రాదు, అప్పుడు సక్సెస్ కాదు. ఒక పార్టీ పెట్టి నడపడం ఎంత కష్టమో అది తెలిసిపోయింది. తెలంగాణలో చిరంజీవి ఎందుకు మూసేసుకున్నాడు? ఒక సింపుల్ లాజిక్ అండి. ఒక జిల్లాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలకి